మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు నేతలు అడ్డుకుంటున్నారంటూ జానారెడ్డిని విమర్శిస్తూ రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేశారు. రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని జానారెడ్డి చెబుతున్నారు. గతంలో 25 ఏళ్లు ఆయన మంత్రిగా పనిచేయలేదా అని ప్రశ్నించారు. ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుల్లా మారారని రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు. సమర్థత ఉన్న నాయకులను గుర్తించి మంత్రి పదవి ఇవ్వాలన్న రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇస్తారని అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. తాను ఏనాడు మంత్రి పదవి అడుక్కోలేదన్న రాజగోపాల్ రెడ్డి ఒకే కుటుంబం నుంచి 2 అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం, ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికారాన్ని పక్కన పెట్టాలి. నేను పదవి అడుక్కునే పొజిషన్లో, నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితులు లేదు. నా విషయంలో కొందరు నాయకులు ఇక చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదైనా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం జరుగుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతుంది. నేను వస్తున్నట్టుగా మా అమ్మడు వస్తే ఏం చేస్తాడో, ఆయన మా మాట ఇంటడో ఏడో అనుకుంటున్నా. ఎందుకు మరి అధిష్టానమేమో ఇస్తా అంటుంది, కొందరికి శబ్దాలు పడుతున్నాయి. ఎందుకు? ఉన్నట్టు మాట్లాడతాడు, ముఖం మీద మాట్లాడతాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు, ప్రజలకు ఏది కరెక్టో అదే చెప్తాడు తప్ప. జానారెడ్డి టార్గెట్ గా రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. ఇంతకాలం ఒక ధర్మరాజులా మేము జానారెడ్డిని భావించాం, ధర్మరాజులా ఉండాల్సిన వ్యక్తి నా విషయంలో ధృతరాష్ట్రలా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా సంచలన కామెంట్ చేశారు. ఈ రోజు ఇటు చౌటుప్పల్ మండలం వ్యవసాయ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఇటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం, యాదగిరి భువనగిరి సంబంధించిన ఎమ్మెల్యేల సమక్షంలోనే ఈ కామెంట్ చేయడం సంచలనం సృష్టించని చెప్పవచ్చు. అయితే కొన్ని రోజుల క్రితం ఇటు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమవుతుంది అన్న ప్రచారం జరుగుతున్న సందర్భంలోనే ఇటు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల్లో ప్రాముఖ్యతను ఇవ్వాలని చెప్పి జానారెడ్డి లేఖ రాయడం, తనను టార్గెట్ చేసుకుని లేఖ రాశారని చెప్పి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారని చెప్పి కూడా గతంలో అటు ఈ లేఖ నేపథ్యంలో కొంత రాజకీయ చర్చ జరిగింది. అదే సందర్భంలో ఈ రోజు జానారెడ్డి పైన రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం కూడా చూస్తే ఇటు అందులో అంటే జానారెడ్డి పైన వ్యాఖ్యలు చేసుకుంటూనే ఒకే ఇంట్లో 2 అన్నదమ్ములకి అంటే బలం అంటే పైరవికారులకు కాకుండా పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి ఇస్తే తప్పేంటి, ఇట్లా పైరవికారులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి ఆయన ఆరోపించారు. తన జిల్లాకు సంబంధించిన నేతలే తన మంత్రి పదవికి రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా తాను మంత్రి పదవి కోసం ఏనాడు ఎవరిని దేపరించలేదని, ఎవరితోని మాట్లాడలేదని, అదేవిధంగా తను అడుక్కోవాల్సిన మంత్రి పదవి అడుక్కోవాల్సిన అవసరం లేదని కూడా ఆయన కుండ బద్దలు కొట్టారు. అదే సందర్భంలో ప్రతి చోట కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీని గెలిపించడం కోసం ఒక్కొక్క చోట మంత్రులకి ఇన్ఛార్జీలు ఇచ్చారు. చాలా మంది మంత్రులకి ఇన్ఛార్జీలు తీసుకున్న చోట కూడా ఎంపీ అభ్యర్థులు ఓడిపోయారు. కానీ తాను మంత్రి కాకుండా కానీ తనకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? తనకు బలం ఉంది కాబట్టి, తనకు గెలిపించే సత్తా ఉంది కాబట్టి తనకు ఇచ్చారని చెప్పి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల్లో పార్టీ అధిష్టానం దృష్టి పెట్టాలి. కేవలం భజనకారులకి, పైరవికారులని ప్రాధాన్యత తీసుకుంటే మాత్రం పార్టీకి తీవ్ర నష్టం వాటిల్తుందని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు జిల్లాలో ఎలాంటి చర్చ జరుగుతుంది? సీనియర్ నేత జానారెడ్డి అంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి సహా అందరూ కూడా ఒక గౌరవంగా చూస్తారు. మొదటిసారి అదే పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి జానారెడ్డి టార్గెట్ గా వ్యాఖ్యలు చేయడం, జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే చేయడం మాత్రం ఈ రాజకీయంగా కాంగ్రెస్ రాజకీయాల్లో మరొకసారి ఇది తీవ్ర చర్చకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.